వాళ్ళ ఉన్న పరుగులో ఇవేవీ లేవు, పరిగెడుతున్నారు వాళ్ళు. అది ఇది ఇది అది అది. కారణం ఏంటంటే వాళ్ళకి లక్ష్యం ఇవి కాదు. 5 నిమిషాల్లో 50, 6 నిమిషాల్లో 60, అది లక్ష్యం. వార్తలు ఇచ్చేయాలి ఫాస్ట్గా. వాటి వల్ల వీటి గుణం పోతుంది. తర్వాత ఈ వార్తకి వెనకాల దుర్గాప్రసాద్ గారు ఇలా అన్నారు, రామ్ ప్రసాద్ గారు ఇలా అన్నారు. ఈ వార్త వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంది? మళ్ళీ దాని ప్రతిస్పందన ఉపయోగం లేదు అయినా ఉంటుంది. మళ్ళీ అంటే అవి మనం తగ్గిస్తే మంచిదని. ఇక మీకు అంటే ఇంత అనుభవం ఉంది, సుమారు 40 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉంటున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు, అలాగే ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కూడా మీతో పాటు ఇంటర్వ్యూ కానీ లేకపోతే మిమ్మల్ని మాట్లాడడం కానీ జరుగుతుంది. పరిచయాలు కూడా ఉంటాయి. బాగా అంటే ఇప్పుడు బాగా మీకు ఊహ తెలిసిన తర్వాత అంటే న్యూస్ రీడర్గా జాయిన్ అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారిని ఇంటర్వ్యూ తీసుకున్నారు? అందరూ. ఎన్టీ రామారావు గారు దాకా కూడా అందరూ. ఎన్టీ రామారావు గారు, అంతకుముందు అంజయ్ గారు, చెన్నారెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళు లేరు. అది చాలా టీవీ రాలేదుగా. చంద్రబాబు నాయుడు గారితో 6 సంవత్సరాలకు పైగా ప్రజలతో ముఖ్యమంత్రి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. అది దూరదర్శన చేసింది. అదేంటంటే సాయంత్రం 6:30కి మొదలయ్యి ఒక అరగంట పాటు రోజు ప్రతి సోమవారం ఆయన స్టూడియోకి వచ్చేవారు. ప్రేక్షకులు తమ సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారితో ప్రస్తావించేవారు. మధ్యలో నేను సంధానకర్తగా ఉండేవాడిని. అంటే పరిచయం, సార్ ఈయన నల్లగొండ నుంచి ఈయన రాజోల నుంచి మాట్లాడారు ఇలా అంటే ఆ సమస్య చెప్పేవారు. అంటే ముందే ఈ శాఖకు సంబంధించిన సమస్యలు చెప్పండి అనేవాళ్ళు. అవి చెప్పేవారు. ఆయన స్టాఫ్ ఉంటారు, వాళ్ళు నోట్ చేసుకునేవాళ్ళు. వీటిని వచ్చే వారం లోపల కొన్ని పరిష్కరించేవారు. కొన్ని పరిష్కారం అవుతాయి, కొన్ని కావు. ఎందుకంటే అది ఒక రోజులో అయ్యే పని కాదు. సార్ మా ఊరికి రోడ్డు లేదు అంటారు, 10 రోజులు వేయగలమా? దానికి డబ్బులు ఎక్కడ? అలాగే స్కూల్ లేదండి, కొన్ని శాంక్షన్స్ ఉంటాయి. అదే ప్రజలకు ఉపయోగపడే, అంతే పర్సనల్ కాకుండా ప్రజలకు ఉపయోగపడి వాళ్ళు నోట్ చేసుకోవడం అలా జరిగేది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ చూస్తే అండి, ఇప్పుడు సెక్యూరిటీ అయితే చీఫ్ మినిస్టర్ మనం వెళ్ళాలనుకోండి, మాది గేట్ 1, గేట్ 2, గేట్ 3, సెక్యూరిటీ 1, సెక్యూరిటీ 2 అలా గేట్లు అన్నీ ఉంటాయండి. పర్మిషన్ తీసుకోవాలి, అన్నీ ఉండేవి. మరి అప్పుడు ఏంటి సార్, అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? సెక్యూరిటీ కానీ ఇంత ఉండేది కాదు, కానీ ఉండేది. అంటే నాకు కలిగినటువంటి అదృష్టం ఏంటంటే, అంటే వీళ్ళతోటి టీవీలో పరిచయాలు ఉండటం వల్ల, చేయటం వల్ల ఎవరు ఆపేవారు కాదు. చూడగానే మిమ్మల్ని పంపించేవారు. వారు కూడా పెద్దగా టైం ఏం కాకుండా లోపల పిలిచి మాట్లాడేవారు. నేను వ్యక్తిగతంగా నా గురించి ఏం అడుగుతాను, సార్ ఈ ప్రోగ్రామ్ అండి ఇదండి, వచ్చే వారం ఇచ్చేద్దాం. సరే. అదే మరి రాజశేఖర రెడ్డి గారితో ఏమన్నా పరిచయం ఉందండి? ఆయన వచ్చి సీఎంగా అయ్యంగానే ఇలాంటి ప్రోగ్రామే ఒకటి చేద్దామని అడిగాము ఆయన. నేను ఇలాంటిది చేయను అన్నాడు ఆయన. ఇది జాబులాగా నేను చెయ్యనిది, నేను వస్తాను, పత్రికా విలేకరులందరినీ పెట్టండి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను, నువ్వు దానికి సంధానకర్తగా ఉండు. అలాగే సార్, ప్రెస్ మీట్ లాగా అది చేశారు. అంటే ఆయన దృష్టిలో ఒకటి ఉండేది, ఈ ప్రజల నుంచి వస్తున్న ఫోన్స్ అన్నీ వాళ్లే చేస్తున్నారు. ఒకటి నన్ను నేరుగా అడిగాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏ స్వర్గంలో ఉన్నాడో తెలియదు కానీ, ఏం శాంతరూప్, ఈ ఫోన్లని మీరు చేస్తున్నారా వాళ్ళే చేస్తున్నారా అంటే, సార్ ఫోన్ కాల్స్ నిజమే సార్, వాళ్ళ అందరూ చేస్తారంటే మీరు సర్దుతారండి, మీ ఉద్యోగం కదా అట్లా మాట్లాడాడు. అలా జరిగేది. తను కూడా సమస్యల్ని నేరుగా పరిష్కరిస్తాడు, ఎక్కువగా దాన్ని జాగు చెయ్యరు. మీరు టీవీలో వార్తలు చూస్తున్నారు కదా సార్, అప్పుడు అంటే పాలిటిక్స్కి, అప్పుడు రాజకీయాలకి ఇప్పటికీ అన్నా మీరు అవగాహన ఉందా? ఏమైనా చూస్తుంటారా? అన్న అవగాహన ఉంది. మీరేం చేస్తారు అంటారు. అంటే ఇప్పుడు రాజకీయాలు 12 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి
80 ఏళ్ల ముసలాడి దాకా అందరికీ అర్థమవుతున్నాయి. ఓకే. కానీ ఎవరు ధైర్యం చేసి ఇది ఇలా అని చెప్పే పరిస్థితి లేదు. అంటే ఎవరికి కూడా నిలకడ లేదు. ఓకే. నేను ఇవాళ ఇలా చెప్పానంటే రేపటిదాకా ఈ మాట మీద నిలబడే అవకాశం లేదు, మార్చేస్తాను, కాదని చెప్తాము. నేను అనలేదంటాడు. అన్నిటికీ మించి నన్ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారంటాడు. ఇది గొప్ప విషయం అండి. ఇది ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అలా అనలేదు. నేను అన్నది వేరు, వాళ్ళు అర్థం చేసుకునేది వేరు. వాళ్ళతోటి వాగ్యుద్ధం అనవసరం. కానీ ఒకటి మటుకు జరుగుతుంది, మన సమాజం మీద 2 వర్గాలు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒకటి రాజకీయాలు, 2 సినిమాలు. సినిమా వాళ్ళు మేమేం వాళ్ళని చెడగొట్టాలని తీయట్లేదు, వాళ్ళు అడుగుతున్నారని తీస్తున్నామంట. ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగారండి ఇలా చొక్కా లాగులు లేకుండా సినిమాలు తీయమని, లేకపోతే కథలు ఇష్టం ఉన్నట్టు చెప్పమని? అంటే వాళ్ళు మేమేం చెప్పాము, మీ దగ్గర ఉన్న కథలే మేము చెబుతున్నాం అంటారు. అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ గర్ల్స్ అదే ఆ వయసులో ఉన్న పిల్లలు ప్రేమించుకోవడం ఒక ప్రేమేనా? అన్ని పనులు దానికి ఒక పద్ధతి కానీ ఇది కానీ ఏమీ లేదు. ఎవరు ఎందుకు చెప్పారు? ఇంకా ఏంటంటే వితండవాదం చేస్తారు. గుళ్ళ మీద బొమ్మలు చూపిస్తారు, అవి లేవా, మీరు గుడికి తీసుకెళ్ళావని చూపిస్తారు. మేము చేస్తే తప్పేంటి? అలాగే ఇప్పుడు కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి. పెళ్ళిళ్ళే చేసుకోవాలా? పిల్లల్ని కంటానికి పెళ్ళిళ్ళు ఎందుకు? నేను ఎవరి తప్పు పడట్లేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఆ అడిగే ముందు ఇది ప్రభావం, మీరు మీ ఇష్టం, మీ జీవితంలో మీరు చేసుకోండి, ఎవడు అడగడు. ఒక సమాజ వేదిక మీద వచ్చినప్పుడు అవి అడగాల వద్దా, అవి చెప్పాలా వద్దా? అలాగే రాజకీయాలు కూడా. నిన్న నేను ఒక మాటని ఇవాళ నేను అనలేదని నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నాడు, చూసేవాడు ఏమంటాడు? ఆ ప్రభావం అవి తగ్గాలి అంటే మన టెలివిజన్ మాధ్యమం నిజాలనే చూపించాలి, వ్యాఖ్యానాలు తగ్గించాలి, అప్పుడు ఉపయోగపడుతుంది. అయితే మీరు ఈ సినిమాలు అన్నందుకు ఈ సినిమా హీరోలు లేకపోతే హీరోయిన్లు వాళ్ళతో పరిచయాలు కానీ ఎప్పుడు మాట్లాడటం ఉంది, పెద్దగా పరిచయాలు లేవు. నాకు తెలిసినంత వరకు అండి, ఇదివరకు ఏం చేసేవారంటే ఇప్పుడైతే సెల్ఫీలు తీసుకున్నారు. పూర్వం అయితే ఆ సినిమా వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు. అంటే అటువంటి వాళ్ళతో ఏమైనా పరిచయం ఉందా? లేకపోతే నా ఆటోగ్రాఫ్లే చాలా మంది తీసుకున్నారు. సినిమా యాక్టర్లు అండి, వాళ్ళకి సరదాగా ఉండేది. పేర్లు ఏమైనా చెప్పగలరా అండి? వీళ్ళందరూ నాకు చెప్తేనే వాడు శ్రీనివాసరావు వీళ్ళంతా. తర్వాత వేరే చోటుకి వెళ్తే కూడా వాడు అంటే నేను సినిమాల్లో వేసి విడుదల కాని సినిమాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వెళ్ళినప్పుడు మర్యాదగా మాట్లాడతారు. వేరే వాళ్ళకి ఇచ్చే మర్యాదకి నాకు 10 ఎక్కువ ఇస్తారు, వచ్చి పలకరించి. ఇవి ఇదే సందర్భంలో వేడుక ఇక్కడ హైదరాబాద్ వేదిక నేను కూర్చుంటే సాయి కుమార్ వచ్చారు. నేను తెలియదు కదా అని గప్చిప్గా కూర్చున్నాను. అంత దూరం నుంచి నడిచి లేచి వచ్చాడు ఆయన. లేచి వచ్చి సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు సాయి కుమార్ అండి అని. అన్యాయం మీరు ఇట్లా మాట్లాడారు అంటే నేను ముఖతా కలవలేదు, కానీ మిమ్మల్ని చూడకుండా మాకు రోజు గడవదు అంటే చాలా సంతోషం అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఆ మాట, పిజే శర్మ గారు. ఆయన మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏదో ప్రోగ్రామ్కి స్టూడియోకి వచ్చారు, ఆయన చెప్తే. ఇంకా చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళని సార్, నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయనతో నేను ఇంటర్వ్యూలు చేశాగా. ఇంటర్వ్యూ చేశారు. ఓకే అండి. ఆయన ఇంకా ఎక్కువ జోక్స్ ఎక్కువ ఉంటాయేమో. ఆయన పైకి ఎంత కనపడతారో అంత సీరియస్గా జోక్ చేస్తారు. అమ్మో అవన్నీ చేసి స్టూడియోకి వచ్చారు. నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి షూటింగ్ చేసాం, అవన్నీ ఉన్నాయి. మరి ఎన్టీ రామారావు అది చివరిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళాను.
వెళితే వెళ్ళిన రోజు ఆయన గొంతు బాగాలేదు. ఓకే. మా గొంతు బాగోలేదండి మిమిక్రీ కూడా చేస్తున్నారు మీరు అంటే, సరే మళ్ళీ తర్వాత చేద్దామని. అలాగే సార్. అప్పుడు చంద్రబాబు కింద నిలబడి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. ఆయన కేవలం అల్లుడే. తర్వాత ఈయన సీఎం అయ్యాడు. ఇవన్నీ ఒక ఎత్తండి. నేను మర్చిపోలేని జ్ఞాపకం ఇంకోటి ఉంది. కేసీ అబ్రాహిం గారని గవర్నర్ గారు ఉండేవారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన పెద్ద ఆయన, 80 ఏళ్ళ పైన ఉంటాయి. టీచర్గా పనిచేశారు ఆయన. ఇక్కడ గవర్నర్ అయ్యారు. ఆయన రోజు వార్తలు వినేవాడు. మలయాళీ, ఆయనకి తెలుగు రాదు, కానీ వార్తలు వినేవాడు. అంటే చూసిన దాన్ని బట్టి అర్థం అవుతుంది. చూసిన దాన్ని బట్టి ఆయన తన 5 ఏళ్ల పదవీ కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోబోతూ సందేశాన్ని రికార్డ్ చేస్తామని అడిగారు. రమ్మన్నారు. చెయ్యబోతూ మా ఆఫీస్ వాళ్ళకి మెసేజ్ పంపించాడు ఆయన. ఆ పిల్లాన్ని పిలవండి, నేను కలవాలి అతన్ని అని. మా డైరెక్టర్ గారు భయపడిపోయారు. నువ్వేం తప్పు మాట్లాడావు, ఏమైనా చెడుగా ఉందేమో. గవర్నర్ గారు పిలిచారు. సార్ నేనేం మాట్లాడతానండి. సరే మర్నాడు వెళ్ళామండి. వెళ్తే నేను వస్తున్నానని ముందే చెప్పారు. ఆయన అక్కడ వాళ్ళ స్టాఫ్కి చెప్పారు, కూర్చోబెట్టారు. ఆయన మేడం నుంచి దిగాలి. మెల్లిగా దిగి వచ్చారు. పెద్ద ఆయన నడవలేరు. దిగి వచ్చి రాగానే మొదటి ప్రశ్న, ఆ అబ్బాయి వచ్చాడా? యాజ్ దట్ బాయ్ కామ్ ఉన్నాడు. వచ్చేసారు. ఇలా చూశారు. నిలబడి సిడౌన్ ఐ ఆమ్ యువర్ ఫ్యాన్. యు నో ఐ ఆమ్ ఏ మలయాళీ. ఐ డోంట్ నో తెలుగు, బట్ every day I watch your news. I have learnt news because of your bulletin. I like it very much. When I go back, I still watch it. God bless you. Thank you, sir. అయితే ఇంకో మాట అన్నారండి, అది నేను మర్చిపోలేను. ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఐ కెనాట్ గివ్ యూ ఎనీ గిఫ్ట్. నో సార్, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ది గిఫ్ట్ అన్నాడు. నో లెట్ మీ గివ్ యూ అని. ఆ పక్కన వాళ్ళ స్టాఫ్ ఉంటారు. కప్పు సాసర్ అడిగి తెప్పించి దాంట్లో నేను కాఫీ తాగానని తెలుసు వారు. పాలు పోసి పెద్ద ఆయన చక్కెర వేసి, యూ ప్లీజ్ టేక్ దిస్. నాకు కళ్ళబడి బర్ర నీళ్ళు. మా ఇంట్లో మా తాతయ్యో మా నాన్నగారు ఉండుంటే అలా ఇచ్చేవారు. ఆయన అది తీసుకున్న తర్వాత దండం పెడుతూ, ఐ విల్ రిమెంబర్. Even if I go back to my land, I'll watch it. మీరు ఏ సంవత్సరంలో రిటైర్డ్ అయ్యారండి? ఏ సంవత్సరంలో రిటైర్ అయ్యారు? 2014. 2014. అప్పుడు ఈ జీతం ఉంటుందండి? దాదాపు 1.5 ఉండేది. 1,50,000. ఇప్పుడు పెన్షన్ కూడా వస్తుందన్న. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ చెప్తారా? చెప్పండి, మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది. చెప్పినా పర్లేదులేండి. అయితే ఇంకా మీకు ప్రజెంట్ కోరికలు ఏమి ఉన్నాయా సార్? కోరికలు ప్రశాంతంగా ఉండాలండి. మన గురించి ఎవరు మాట్లాడినా తిట్టకుండా ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో వచ్చారు, చేద్దామని వెతికి వచ్చారు. ఇంత ప్రేమను నేను కాదనలేను. ఇలాగే ఎక్కడో ఒక ప్రస్తావన వచ్చింది, నేను వెనక్కి వెళ్ళిన తర్వాత ఏ రావులపాలెంలోను, రాజోల్లోను, అమలాపురంలోను, కాకినాడలోను కూర్చుని మాట్లాడుతున్నప్పుడు సాయంస్వరూప్ గురించి మీరు తిట్టకుండా 2 వాక్యాలు మాట్లాడు. లేదు వెళ్ళాను, ఆప్యాయంగా మాట్లాడారు. ఇంకొకసారి కలవాలి అనిపించే మనుషుల్లో ఆయన ఒకడు అంటే ఈ జన్మకి చాలు. ఎందుకంటే ఈ మాధ్యమం మొదటి నుంచి నన్ను పెంచింది, దాంతో కలిపి పెంచింది. ఇవాళ మారుతున్నాయి. ఇవాళ కూడా నేను పరిగెడతాను అంటాం
న్యాయం కాదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.